హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన సెకండ్ సిరీస్లో 31st వీడియో వచ్చేసి ఏంటంటే బేసిక్ ప్రాబ్లమ్స్ ఆన్ స్ట్రైట్ లైన్స్. సో ఈ వీడియోలో మనము స్ట్రైట్ లైన్స్కి సంబంధించిన కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏందో డీటెయిల్గా చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ విచ్ మేక్స్ ఇంటర్సెప్ట్స్ whose sum is 5 and product is 6. మనల్ని ఏం కనుక్కోమంటుండు? ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ కనుక్కోమంటుండు. సో స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్ కనుక్కోమంటుండు విచ్ మేక్స్ ఇంటర్సెప్ట్స్. సో మనల్ని క్వశ్చన్లో ఆ లైన్ అనేది ఇంటర్సెప్ట్స్ మేక్ చేస్తుంది అనగానే మనం ఏం ఫిక్స్ అయిపోవాలంటే ఓకే ఇది ఇంటర్సెప్ట్ ఫామ్ మీద క్వశ్చన్ అని ఫిక్స్ అయిపోవాలి. ఓకే, whose sum is 5 and product is 6. మనకి ఏమి ఇచ్చిండు? ఆ ఇంటర్సెప్ట్స్ యొక్క సమ్ 5 అంటుండు, ద ఇంటర్సెప్ట్స్ ప్రోడక్ట్ వచ్చేసి 6 అంటుండు. అదేందో మనము మెల్లగా అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ మనకి మేక్స్ ఇంటర్సెప్ట్స్ అన్నాడు అంటే మనం సింపుల్గా ఫిక్స్ అయిపోవాల్సింది ఏంటంటే ఆ లైన్ వచ్చేసి ఇంటర్సెప్ట్ ఫామ్లో ఉందని అనుకోవాలి. సో చూడండి, ఇప్పుడు లెట్ ద రిక్వైర్డ్ లైన్ ఈక్వేషన్ బి x/a + y/b = 1. సో ఇది వచ్చేసి ఇంటర్సెప్ట్ ఫామ్ ఆఫ్ లైన్ ఈక్వేషన్. సో మనకి ఇంటర్సెప్ట్స్ అనగానే ఆ లైన్ ఈక్వేషన్ కన్సిడర్ చేయాలి. సో దానికి సంబంధించిన డయాగ్రామ్. సో ఇది వచ్చేసి y ఇంటర్సెప్ట్, ఇది వచ్చేసి x ఇంటర్సెప్ట్. ఓకే, సో a, b ఆర్ ఇంటర్సెప్ట్స్ ఆఫ్ x అండ్ y. ఓకేనా, ఈ పర్టికులర్ ఈక్వేషన్లో. సో ఇప్పుడు మనల్ని ఏమన్నాడు? విచ్ మేక్స్ ఇంటర్సెప్ట్స్ ఊ సమ్ ఈజ్ 5 అన్నాడు. అంటే ఏంది? ఆ ఇంటర్సెప్ట్స్ యొక్క సమ్ 5 అన్నాడు. సమ్ అంటే ఏంది? అడిషన్. సో సమ్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ ఈజ్ 5 అంటే a + b = 5 అండ్ ప్రోడక్ట్ ఈజ్ 6 అన్నాడు. అంటే ఏంది? ఇంటర్సెప్ట్స్ మల్టిప్లై చేస్తే మనకి 6 రావాలి. సో a × b = 6. సో మనము దీన్ని ఓకే, ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది. దీన్ని 3 అనుకుందాం, ఏమవుతుంది? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, a + b = 5 ఉందా, నేను అందులో ఏం చేసిన అంటే bని అటు సైడ్ పంపించిన. సో అప్పుడు ఏమవుతుంది? a + b అటు వెళ్తే -b అవుతుంది. సో 5 - b. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే క్లియర్గా చూడండి, ఈ a = 5 - bని ఈ a × bలో సబ్స్టిట్యూట్ చేసిన. చూడండి, ఇది 4 అనుకోండి. ఈ a వాల్యూని ఇంకో a × b = 6లో సబ్స్టిట్యూట్ చేసిన. సో ఏ వాల్యూ ఎంత? 5 - b. 5 - b × b = 6. 5 × b 5b - b × b -b² = 6. తర్వాత నేను ఏం చేసిన చూడండి, b² అటు పంపించిన, 5b అటు పంపించిన. చూడండి, ఓకే. సో చూడండి, b² అటు వెళ్తే +b² అవుతుంది, +5b అటు వెళ్తే -5b అవుతుంది. సో b² - 5b + 6 = 0. సింపుల్గా అటు సైడ్ పంపించిన. సో ఇది ఏంది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ బి. మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎట్లా సాల్వ్ చేస్తాము? ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో రాయమంటే రాస్తా 6b². దీని ఫ్యాక్టర్స్ ఎట్లా తీసుకోవాలి? మధ్యలో ఏముంది మనకి? -5b. సో -2b -3b తీసుకుంటున్నా. చూడండి, b² - 2b -3b + 6. తర్వాత ఈ 2 టర్మ్స్లో b కామన్ తీసిన. b కామన్ తీస్తే b ఆఫ్ b -2, ఇందులోకి నుంచి -3 కామన్ తీసిన. -3 ఆఫ్ b -2 = 0. తర్వాత మీరు చూడండి, ఇందులో నాకు b - 2 కామన్ ఉంది. b - 2 తీస్తే నాకు ఏం మిగిలింది? b -3 = 0. సో ఇప్పుడు నేను ఏం చేసిన, b - 2ని 0 చేసుకుంటే b = 2 వచ్చింది, b - 3ని 0 చేసుకుంటే b = 3 వచ్చింది. సో b2 b3. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఒకసారి b = 2ని ఇందులో పెట్టుకుంటున్నా, ఇందులో. సో చూడండి, a = 5 - b, a = 5 - b ప్లేస్లో 2 పెట్టుకుంటున్నా. 5 - 2 ఎంత? 3. సో a = 3. సో b2 ఉన్నప్పుడు a వాల్యూ 3. నెక్స్ట్ ఏం చేస్తున్నా, b3 పెట్టుకుంటున్నా అదే ఈక్వేషన్లో. a = 5 - b, a = 5 - b వాల్యూ ఎంత? 3. సో a = 2. సో మనకి 2 లైన్ ఈక్వేషన్స్ పాసిబుల్. ఒకసారి a వాల్యూ 3, b వాల్యూ 2, అదొక లైన్ ఈక్వేషన్. చూడండి, ఇప్పుడు నేను ఈ a వాల్యూ b వాల్యూ ఎక్కడ పెట్టుకుంటామో ఈ ఈక్వేషన్లో పెట్టుకుంటా. మనం ఫస్ట్ అయితే ఏదనుకున్నామో లైన్ ఈక్వేషన్ దాంట్లో. సో ఫస్ట్ సెట్ పెట్టుకుందాం, a3 b2. సో x/3 + y/2 = 1. అదొక సెట్, అదొక ఈక్వేషన్. నెక్స్ట్ a2 పెట్టుకుందాం, b3 పెట్టుకుందాం. సో x/2 + y/3 = 1. సో ఇట్లా మనకి 2 లైన్ ఈక్వేషన్స్ పాసిబుల్. ఎందుకంటే
టూ సినారియోస్ వచ్చినాయి కాబట్టి. సో క్లియర్గా అర్థమైందా? మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంటర్సెప్ట్స్ అన్నాడంటే మనము ఇంటర్సెప్ట్ ఫామ్ లైన్ని కన్సిడర్ చేయాలి. ఓకేనా? సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ 3, 4 అండ్ మేకింగ్ XY ఇంటర్సెప్ట్స్ ఇన్ ద రేషియో 2:3. సో ఈ క్వశ్చన్లో కూడా మీరు గమనించండి, మనల్ని ఏం కనుక్కోమంటుండు? స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోమంటుండు. ఆ స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ అనేది 3, 4 నుంచి పాస్ అవుతుంది. చూడండి, 3, 4 నుంచి పాస్ అవుతుంది. అండ్ మేకింగ్ X అండ్ Y ఇంటర్సెప్ట్స్ అన్నాడు. సో X అండ్ Y ఇంటర్సెప్ట్స్ మేక్ చేస్తుంది అంటే Xని Yని ఒక దగ్గర కట్ చేస్తుంది, వాటి లెన్స్ వచ్చేసి AB. ఓకే, సో ఆ ఇంటర్సెప్ట్స్ అనేవి ఏ రేషియోలు ఉన్నాయి? 2:3 అన్నాడు. సో మనకి ఎప్పుడైతే ఇంటర్సెప్ట్స్ అని వచ్చిందంటే మనం ఏమనుకోవాలి? మనకు కావాల్సిన లైన్ ఈక్వేషన్ని x/a + y/b = 1 అనుకోవాలి. ఫస్ట్ అది అనేసుకున్నా. తర్వాత ఏమైంది చూడండి, ఆ పర్టికులర్ లైన్ అనేది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? 3, 4 కదా. అంటే సిన్స్ 1 ఈజ్ పాసింగ్ త్రూ 3, 4, 1 అంటే ఏంది? ఇది 3, 4 కదా. సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ 3, 4ని ఈ లైన్లో పెట్టుకుంటున్నా. ఓకే, ఎందుకంటే అది పాస్ అవుతుంది కాబట్టి. సో x/a + y/b = 1 x ప్లస్లో ఏం పెట్టుకోవాలి? 3. 3/a - 4/b = 1. 3/a - 4/b = 1. సో ఇది వచ్చేసి ఈక్వేషన్ 2 అనుకుంటున్నా. చూడండి, ఇప్పుడు క్లియర్గా చూడండి, ఈ పర్టికులర్ ఈక్వేషన్లో మనకి x ఇంటర్సెప్ట్ ఎంత? a. ఓకేనా? ఆరిజిన్ నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ ఎంత? a. నెక్స్ట్ ఆరిజిన్ నుంచి పాయింట్కి డిస్టెన్స్ ఎంత? b. దీన్ని x ఇంటర్సెప్ట్ అంటాం, దీన్ని y ఇంటర్సెప్ట్ అంటాం. సో మనకి ఏమి ఇచ్చింది చూడండి, మేకింగ్ XY ఇంటర్సెప్ట్స్ ఇన్ ద రేషియో 2:3 అన్నాడు. అంటే ఏంది? x ఇంటర్సెప్ట్ y ఇంటర్సెప్ట్ ఏ రేషియోలు ఉన్నాయి? 2:3లా. సో చూడండి, x ఇంటర్సెప్ట్ y ఇంటర్సెప్ట్ అంటే a, b కదా. a, b ఆర్ XY ఇంటర్సెప్ట్స్ ఆఫ్ లైన్ a, b are in the ratio 2:3 కాబట్టి a/b = 2:3 ఆర్ a/b = 2/3. రెండిట్లు ఏదన్నా అనుకోవచ్చు రేషియో అంటే. సో నేను ఇది అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? ఈ బీని అటు సైడ్ పంపించిన. సో a = అటు సైడ్ పోతే ఇంటూ అవుతుంది 2b/3. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, a = 2b/3 ఉందా? నేను ఈ a = 2b/3ని ఇందులో పెడుతున్నా 2లో. ఓకే, సబ్స్టిట్యూట్ a = 2b/3 in 2 పెడితే ఏమైంది చూడండి, 3/a - 4/b = 1. 3/a వాల్యూ ఎంత వచ్చింది? 2b/3. 3/2b/3 - 4/b, ఈ 3 మీదకి వెళ్తే 9. 9/2b - 4/b = 1. సేమ్ అదే రాసిన. మళ్ళీ తర్వాత ఏం చేసినాం చూడండి, ఈ టర్మ్లో b కామన్ ఉందా లేదా? సో b కామన్ తీసిన కింద. సో 1/b హోల్ ఆఫ్ 9/2 - 4. తర్వాత దీన్ని సాల్వ్ చేయండి, మనకి ఏమొస్తుంది చూడండి, 2 4s are 8 అంటే 9 - 8/2 = 1. సో 1/b ఇంటూ 9 - 8 ఎంత? 1/2. సో 1/b ఇంటూ 1/2 = 1. సో సింపుల్గా ఏం చేసిన, ఈ బీని నేను ఇటు సైడ్ పంపించిన. సో డివిజన్ ఉంది, అక్కడికి వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది. 1 × b ఎంత? b. సో b = ఇటు సైడ్ ఏం మిగిలింది మనకి? 1/2. సో నాకు b 1/2 వచ్చిందంటే చెప్పండి నాకు ఏ వాల్యూ ఎంత వస్తుంది? సో ఇక్కడ నేను ఏ వాల్యూ అనుకున్నా చూడండి, a = 2b/3 కదా. సో a = 2 ఇంటూ b ప్లేస్లో 1/2 పెట్టిన. 2 × 1/2/3. 2 1s క్యాన్సిల్. a = 1/3. సో ఇప్పుడు నా దగ్గర b ఉంది, a ఉంది. నేను ఏం చేయాలి చెప్పండి? సింపుల్గా ఈ లైన్ ఈక్వేషన్లో a ప్లేస్లో b ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. నాకు ప్లేస్ లేదు కాబట్టి నేను వదిలేసిన. సో చూడండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. x/a వాల్యూ ఎంత? 1/3 ప్లస్ y/1/2 = 1. ఇది మీదికి వెళ్తే 3x + 2y - 1 = 0. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ లైన్ ఈక్వేషన్. సో క్లియర్గా అర్థమైందా? ఓకేనా? సో ఇందాక మనము ఒక 2 ప్రాబ్లమ్స్ చూసినాం. సో ఇప్పుడు కూడా మనము అదే ఇంటర్సెప్ట్ ఫామ్ కాన్సెప్ట్ మీద ఇంకో 2 ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకేనా? సో మన ఫస్ట్ క్వశ్చన్ని డీటెయిల్గా చదువుదాం. ఏ స్ట్రైట్ లైన్ మీట్స్ coordinate axes in A and B. Find the equation of straight line when AB is divided in the ratio 1:2 at -5, 4. సో కొంచెం డిఫికల్ట్, మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వినండి. ఓకేనా? సో దీంట్లో నేను ఒక బేసిక్ చెప్తాను మీకు. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏందో చెప్తాను, ఎవరైతే కొత్తగా ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ కోసం. ఓకేనా? సో ఫస్ట్ మనం క్వశ్చన్లు ఏం అడుగుతుండో చూద్దాం. ఏ స్ట్రైట్ లైన్ మీట్స్ కోఆర్డినేట్ యాక్సెస్ ఇన్ A and B అన్నాడు. ఏమంటుండో, ఒక స్ట్రైట్ లైన్ కోఆర్డినేట్ యాక్సెస్ అంటే ఏంది? యాక్సెస్ అంటే 2, x యాక్సెస్ y యాక్సెస్ రెండింటిని మీట్ అవుతుంది 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర.
వై యాక్సిస్ని బి దగ్గర మీట్ అవుతుంది, ఎక్స్ యాక్సిస్ని ఏ దగ్గర మీట్ అవుతుంది. చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రేట్ లైన్. సో ఈ స్ట్రేట్ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోమంటుండు. ఎప్పుడంటే వెన్ ఏబి అంటే ఈ పర్టికులర్ ఏబి అంటే ఈ పోర్షన్ ఒకటే, అంటే ఏబి లెంత్ ఈజ్ డివైడెడ్ ఇన్ ద రేషియో 1:2. సో ఈ ఏబి అనే లెంత్ ఇంకో ఇక్కడ రాసుకున్నాను చూడండి, ఏబి అదే ఏబి నేను ఇక్కడ రెప్లికేట్ చేసుకున్నా. ఏబి ఇన్ ద రేషియో 1:2 ఎట్ -5,4 ఎట్ -5,4. చూడండి ఈ బొమ్మ చూడండి. సో ఇదే ఏబిని లైన్ సెగ్మెంట్ని నేను ఇక్కడ గీసుకున్నా. ఓకేనా. సో మనల్ని ఏం కనుక్కోమంటున్నాడంటే ఈ స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. సో నేను ఇంటర్సెప్ట్స్ అంటే ఏందో చెప్తా ఫస్ట్. ఓకేనా. ఇంటర్సెప్ట్స్ అంటే సింపుల్. ఇప్పుడు ఈ స్ట్రేట్ లైన్ వై యాక్సిస్ని ఒక దగ్గర టచ్ చేసింది, ఎక్స్ యాక్సిస్ని ఒక దగ్గర కట్ చేసింది. సపోజ్ వై యాక్సిస్ని 0,b దగ్గర కట్ చేసింది అనుకుందాం, ఎక్స్ యాక్సిస్ని a,0 దగ్గర కట్ చేసింది అనుకుందాం. సో ఇప్పుడు ఆరిజిన్ నుంచి ఈ 0,bకి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంటుంది చెప్పండి, b. అవునా కదా, సింపుల్. ఇక్కడ ఏది ఉంటుంది ఇట్లా మీకు అర్థం కావట్లేదు, నా ప్రీవియస్ వీడియో వెళ్ళి చూడండి, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఆరిజిన్ నుంచి a,0కి డిస్టెన్స్ ఎంత, ఏ, సింపుల్. సో పాయింట్ నుంచి లైన్ ఎక్కడైతే కట్ చేసిందో ఆ పాయింట్కి మధ్యలో డిస్టెన్స్నే ఇంటర్సెప్ట్ అంటాం. ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఆరిజిన్ అండ్ ద పాయింట్ ఎట్ విచ్ ద లైన్ కట్ ద రెస్పెక్టివ్ యాక్సిస్. సో ఇక్కడ నుంచి ఆ లైన్ అనేది ఏ పాయింట్ దగ్గర అయితే యాక్సిస్ని కట్ చేసిందో ఆ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ని ఇంటర్సెప్ట్ అంటాం. ఓకేనా. సో ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, x/a + y/b = 1. ఆ ab అనేవి ఇవి ఇంటర్సెప్ట్స్ ఆఫ్ x అండ్ y. సో క్లియర్గా అర్థమైందా. సో ఇప్పుడు చూడండి, మనల్ని మీట్ కోఆర్డినేట్ యాక్సిస్ ఇన్ a అండ్ b అన్నాడంటే యాక్సిస్ని టచ్ చేస్తుంది లేదా యాక్సిస్ మీట్ అవుతుంది అనగానే మనం ఏమనుకోవాలంటే అది మనం ఏదైతే స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ అనుకోవాలో దాన్ని మనము x/a + y/b = 1 అని అనేసుకోవాలి. ఓకేనా. మీటింగ్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఎట్ ఏ అండ్ బి, లేకపోతే మేకింగ్ ద ఇంటర్సెప్ట్స్ ఆర్ ఇన్ ద రేషియో, అట్లా ఇంటర్సెప్ట్స్ గురించి స్ట్రేట్ లైన్ మీటింగ్ ఏ అండ్ బి అని ఇట్లా ఎట్లాంటి క్వశ్చన్ అని ఈ పరిధిలో మనకి వచ్చిందనుకో ఇంటర్సెప్ట్ ఫామ్ కన్సిడర్ చేసుకోవాలి. లెట్ ద రిక్వైర్డ్ లైన్ ఈక్వేషన్ బి x/a + y/b = 1. మనకి ఏదైతే కావాలో దాన్ని ఇంటర్సెప్ట్ ఫామ్ లైన్ ఈక్వేషన్ తీసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఈ ఏబి ఏదైతే లైన్ సెగ్మెంట్ ఉందో అది 1:2 రేషియోలో డివైడ్ అయింది. ఎక్కడ, -5,4 దగ్గర. ఓకే, -5,4 దగ్గర A/B రేషియోలో 1:2 రేషియోలో డివైడ్ అయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మనకి సెక్షన్ ఫార్ములా తెలిసిందనుకోండి, మనము ఆ సెక్షన్ ఫార్ములా అప్లై చేద్దాం ఇక్కడ. సో సెక్షన్ ఫార్ములా తెలుసా మీకు, mx2 + nx1/m + n. ఓకే. సో ఆ ఫార్ములా అప్లై చేద్దాం. x = mx2 + nx1/m + n, y = my2 + ny1/m + n. సో కొంతమందికి ఇది అర్థం కాలేదు సెక్షన్ ఫార్ములా ఏందనేది. ఈ ఫార్ములా కాన్సెప్ట్ కూడా నా ప్రీవియస్ వీడియోస్లో ఉంది, అక్కడికి వెళ్ళొచ్చి చూసేయండి, క్లియర్గా అర్థమైపోతుంది. సో మనకి రేషియో ఎంత, 1:2, దట్ ఈస్ నథింగ్ బట్ m:n అని అర్థం. సో x1 y1 x2 y2 వచ్చేసి ఏంటి చూడండి, x1 y1 x2 y2 వచ్చేసి ఈ పాయింట్స్ a,0 0,b. -5,4 అంటే ఏంది చెప్పండి, x y, స్మాల్ x స్మాల్ y. సో ఇప్పుడు అన్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లస్ ఏం పెట్టుకుంటాం, -5 = mx2 + nx1. m అంటే ఎంత చూడండి, 1 × x2 ఎంత, 0. సో 1 × 0 + ny mx2 + nx1. సో n ఎంత, 2 × x1 ఎంత, a / m + n, 2 + 1. సిమిలర్గా దీనికి కూడా. సో 4 = 1/b + 2/0/3. చూడండి, 2 + 1 ఎంత, 3. ఈ 3 అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది, 3 × -5 ఇస్ నథింగ్ బట్ -15 = 2a. సో a = -15/2. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాము, ఈ 3 అటు పంపిద్దాం. సో 3 × 4 ఎంత, 12. సో b = 12. సో మనకి ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది. సో ఏ బి వాల్యూస్ మనం ఏం చేయాలి, పర్టికులర్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో x/-15/2 + y/12 = 1. ఈ 2ని మీదకి పంపిస్తే 2x/-15 + y/12 = 1. తర్వాత ఇవి ఎట్లా చేస్తాం, సాల్వ్ చేస్తాం. 15కి 12కి LCM తీయండి, చూడండి, తీస్తే నాకు ఎంత వచ్చింది, 60. సో మైనస్ ఉంది కాబట్టి -60.
మీదేమొస్తుంది 8x మైనస్ 5y. ఈ క్యాలిక్యులేషన్ మీరు చేయాలబ్బా. 8x మైనస్ 5y బై మైనస్ 60 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ మైనస్ 16 అటు పంపిస్తే మైనస్ 16 ఇంటూ 1 విల్ బి మైనస్ 60. 8x మైనస్ 5y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 60. 8x మైనస్ 5y ప్లస్ 60 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో క్లియర్గా అర్థమైందా? ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇంటర్సెప్ట్ ఫామ్ని మనం ఎట్లా వాడుకోవాలని. ఈ సెక్షన్ అంటారా, మీరు మీ కాన్సెప్ట్స్ ముందున్న కాన్సెప్ట్స్ క్లియర్గా ఉంటే ఇది మీకు పెద్ద ప్రాబ్లం కాదు. నెక్స్ట్, a-1, b5, 3 ఆర్ ఆపోజిట్ వర్టిసెస్ ఆఫ్ ఎ స్క్వేర్ ఇన్ XY ప్లేన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ అదర్ డయాగ్నల్. సో ఏమన్నాడు, AB అనేవి ఆపోజిట్ వర్టిసెస్ ఆఫ్ స్క్వేర్ అన్నాడు. ఓకే, కొంచెం మనకి కన్ఫ్యూజన్ ఉంది. మనం ఏం చేద్దామంటే గమ్మున స్క్వేర్ బొమ్మ వేసుకుందాం. ఓకే, స్క్వేర్ బొమ్మ వేసుకున్నా తర్వాత చూడండి, AB ఆపోజిట్ వర్టిసెస్ అన్నాడు. AB ఆపోజిట్ వర్టిసెస్ తీసుకున్నామా లేదా? -1, 1, 5, 3. సో ఇప్పుడు మనల్ని ఏం అడుగుతుందంటే, ఇప్పుడు ఏని సిని జాయిన్ చేస్తే మనకి ఒక డయాగ్నల్ వస్తుందా? AC డయాగ్నల్. దాని ఈక్వేషన్ కనుక్కోమంటలేడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ అదర్ డయాగ్నల్ అంటుండు. అదర్ డయాగ్నల్ అనగానే మనకి ఏం ఆలోచన రావాలంటే, ఓకే ఏసీని కనెక్ట్ చేస్తే వచ్చే డయాగ్నల్ కాదురా బాబు, ఇంకొక డయాగ్నల్ ఏదైతుందో సిని డీని కనెక్ట్ చేస్తే వచ్చే డయాగ్నల్ అది కనుక్కోమంటుండని మనకు ఆలోచన వచ్చేసేయాలి. అదర్ డయాగ్నల్ అంటే అది మీనింగ్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇది కనుక్కోవాలంటే మనకి ఏమంటారంటే ప్రాపర్టీస్ కొంచెం అవసరం స్క్వేర్వి. సో మళ్ళీ ఒకసారి మనకు స్క్వేర్ ప్రాపర్టీస్ రికాల్ చేసుకుందాం. ఏంది? ఇన్ స్క్వేర్ డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ ఎట్ 90 degrees. చాలా పెద్దగా ఉంది ప్రాపర్టీ, ఈజీగా అర్థం చేపిస్తా. ఇన్ స్క్వేర్ డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అంటే ఏందో తెలుసుకుందాం ఫస్ట్. బైసెక్ట్ అంటే ఏంది? బై అంటే 2, సెక్షన్ అంటే డివైడింగ్. సో డివైడింగ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. సో ఈ AB డయాగ్నల్ ఏదైతుందో CDని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఓకే, అంటే ఇట్లా కట్ చేసినప్పుడు ఏమైపోతుంది అంటే CD అనేది 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది. సిమిలర్గా CD అనే లైను ABని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. అంటే CD అనేది ఎప్పుడైతే ABని కట్ చేస్తుందో 2 ఈక్వల్ పార్ట్స్ని, సో రెండు ABCDని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది, CD ABని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. అందుకే బైసెక్ట్ ఈచ్ అదర్ అన్నాడు. ఈచ్ అదర్ అంటే ఒకదాన్ని ఒకటి ఈక్వల్గా కట్ చేసుకుంటున్నాయి. అంటే ఈక్వల్గా కట్ చేసుకోవడం అంటే మీకు అర్థం కావాల్సిన ఓకే, బైసెక్ట్ ఈచ్ అదర్ ఎట్ 90 degrees అన్నాడు. ఎట్ 90 degrees అంటే ఏంది? డివైడ్ చేస్తుంది 2 ఈక్వల్ పార్ట్స్గా అండ్ 90 degrees మేక్ చేస్తుంది. అంటే AB డయాగ్నల్ CD డయాగ్నల్కి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? 90. సిమిలర్గా CD డయాగ్నల్ AB డయాగ్నల్తో ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? 90. సో ఈ ప్రాపర్టీ అర్థమైందా? సో ఈ ప్రాపర్టీ అర్థమైన తర్వాత మీకు ఒక ఇంపార్టెంట్ కంక్లూజన్ ఏమొస్తుంది అంటే, మిడ్ పాయింట్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ పాయింట్ ఆఫ్ CD. ఎందుకు చెప్పండి? ఇప్పుడు ఈ లైను దీన్ని ఎక్కడ కట్ చేస్తే 2 ఈక్వల్ పార్ట్స్ అవుతుంది? చూడండి, ఇట్లుంది లైన్. ఇప్పుడు ఈ లైన్ని నేను ఎక్కడ కట్ చేస్తే 2 ఈక్వల్ పార్ట్స్ అవుతుంది? డెఫినెట్గా మధ్యలోనే, అవునా కదా? అంటే మీరు గమనించండి, ఈ లైన్ మధ్యలోనే కట్ చేయాలి, ఈ లైన్ కూడా మధ్యలోనే కట్ చేయాలి ABని. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? రెండు లైన్స్ యొక్క మిడిల్ పాయింట్ ఒకటే అని అర్థం. ఓకేనా? రెండింటిని మిడిల్లో కట్ చేసుకుంటున్నాయంటే దాని మిడిల్ దీని మిడిల్ ఒకదాని మీద ఉంటుంది కదా. సో మిడిల్ ఒకదాని మీద ఉందంటే మిడ్ పాయింట్స్ ఒకటే అని అర్థం. సో మిడ్ పాయింట్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ పాయింట్ ఆఫ్ CD. సో ఈ పర్టికులర్ AB యొక్క మిడ్ పాయింట్ ఏదైతుందో ఈ CD యొక్క మిడ్ పాయింట్ కూడా అదే ఉంటుంది. సో క్లియర్గా అర్థమైందా? నేను ప్రాపర్టీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో నేను ఏం చేస్తున్నా అంటే మిడ్ పాయింట్ ఆఫ్ AB అనుకుంటున్నా. సో మిడ్ పాయింట్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్స్ టు, మిడ్ పాయింట్ ఫార్ములా అయింది x1 + x2/2 y1 + y2/2. సో చూడండి, x1 y1 x2 y2. సో x1 + x2/2 అంటే -1 + 5/2, y1 + y2 1 + 3/2. సో -1 + 5 అంటే 4/2, 3 + 1/2 అంటే 4/2. 2 1s are 2 2s are 2 1s are 2 2s are 2, 2. ఓకేనా? సో ఇప్పుడు మనకి పాయింట్ వచ్చింది, బాగుంది. ఇంకొక ఇంపార్టెంట్ ఏంది చెప్పండి? ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీరు గమనించినట్టయితే ABకి CDకి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది? 90 degrees ఉందా లేదా? ఓకే, 90 degrees ఉందంటే ఏంది దాని అర్థం? ఈ రెండు లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి అంటే దాన్ని బట్టి ఏమర్థమైంది మీకు? ఇఫ్ 2 lines ఆర్ పర్పెండిక్యులర్ దెన్ ప్రోడక్ట్ ఆఫ్ దర్ స్లోప్స్ ఈజ్ ఈక్వల్ టు -1. ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ మనం మన వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసినాం.
సో ఇఫ్ టూ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ దెన్ ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఈజ్ -1 అంటే ఏంది స్లోప్ ఆఫ్ ఏబి ఇంటూ స్లోప్ ఆఫ్ సిడి ఈజ్ ఈక్వల్స్ టు -1. సో స్లోప్ ఆఫ్ సిడి ఈజ్ ఈక్వల్స్ టు ఈ స్లోప్ ఆఫ్ ఏబీ నాటి పంపిస్తే ఏమవుతుంది స్లోప్ ఆఫ్ సిడి ఈజ్ ఈక్వల్స్ టు -1 బై స్లోప్ ఆఫ్ ఏబీ. సో మనకు స్లోప్ ఆఫ్ సిడి కావాలంటే స్లోప్ ఆఫ్ ఏబీ కావాలి. సో స్లోప్ ఆఫ్ ఏబీ కనుక్కోవచ్చా? ఎస్. మనకి ఏబీ ఓకే ఇక్కడ రాసుకుందాం. సో ఏబీకి స్లోప్ ఎట్లా కనుక్కుంటాము? స్లోప్ ఫార్ములా ఏంది రాస్తున్నాను చూడండి, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో స్లోప్ ఆఫ్ ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడనే చూడండి y2 మైనస్ y1 అంటే 3 మైనస్ 1 బై x2 మైనస్ x1 అంటే 5 మైనస్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్స్ టు 3 మైనస్ 1 అంటే 2 బై 5 మైనస్ ఆఫ్ -1 అంటే +1. సో 2/6 1/3 ఈజ్ ఈక్వల్స్ టు 1/3. సో స్లోప్ ఆఫ్ సిడి ఈజ్ ఈక్వల్స్ టు చూడండి -1 బై స్లోప్ ఆఫ్ ఏబీ. స్లోప్ ఆఫ్ ఏబీ ఎంత 1/3 -1/1/3 అంటే 3 అటు పోతే -1 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్స్ టు -3. సో మనకి ఇప్పుడు మీరు గమనించండి సిడి లైన్కి స్లోప్ ఉంది, పాయింట్ ఉంది. చూడండి పాయింట్ ఉంది, స్లోప్ ఉంది. సో స్లోప్ పాయింట్ ఉన్నప్పుడు మనం ఈక్వేషన్ కనుక్కోవచ్చా? ఎస్. ఎట్లా కనుక్కుంటావు? యూజింగ్ స్లోప్ పాయింట్ ఫామ్. స్లోప్ పాయింట్ ఫామ్ ఏంది? y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. సో నేను ఏం చేస్తున్నానంటే చేస్తలేను, మీరే చేసి నాకు కమెంట్స్లో ఆన్సర్ పెట్టండి, ఓకేనా? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెమైనా యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్స్.